ఈ సృష్టి సమస్తం శివతత్వమే. లాలించేది ఆయనే, పాలించేది ఆయనే, చివరకు ఐక్యం చేసుకునేది కూడా ఆయనే. ఈ బ్రతుకు అంతా ఆయన ఆడించే ఆటే. ఇలా పరమశివుడి ప్రాశస్త్యాన్ని చెప్పడానికి మాటలే చాలవు. ఇంత పవర్ఫుల్ పరమశివుడి పాత్ర పోషించాలని అంటే నటులకు ఎంతో పవర్ ఉండాలి. రీసెంట్గా కన్నప్ప టీజర్లో ప్రభాస్ పరమశివుడిలా తలుక్కుమన్నారు. ఈశ్వర్ సినిమాతో హీరో అయిన ఆయన ఇప్పుడు ఈశ్వరుడి పాత్ర పోషించడం అంటే అది శివలీల కాక ఇంకేంటి? ఈ సందర్భంలో మన వెండితెర వేదికపై పరమశివుడి పాత్ర పోషించి మెప్పించిన కొందరు స్టార్ హీరోలను మన ఈశ్వర పరమేశ్వరలో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి పరమశివుడి పాత్ర పోషించడం అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. 2001లోనే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన భక్తిరస చిత్రం శ్రీ మంజునాథలో చిరంజీవి పరమశివుడిగా ఫుల్ లెంత్ రోల్ ప్లే చేశారు. ఒక్కో సీన్లో ఆయన పర్ఫార్మెన్స్ ఆడియన్స్ను భక్తి పారవస్యంలో ముంచెత్తింది. అలాగే కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆపద్బాంధవుడు సినిమాలోని ఓ పాటలో శంకరుడిగా దర్శనమిచ్చారు. వీటన్నిటికంటే ముందు పార్వతీ పరమేశ్వరులు చిత్రంలో ఓ పాటలో కాసేపు శివుడిగా కనిపించారు మెగాస్టార్. ఇలా ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈశ్వరుడి పాత్రలో మెరిసి మెప్పించారు ఆయన. మెగాస్టార్ కంటే ముందే సిల్వర్ స్క్రీన్ పై ఈశ్వరుడి పాత్రలో ఆకట్టుకున్న స్టార్ హీరోలు ఎవరు? ఆ లిస్ట్లో మన ఫేవరెట్ హీరోలు ఎవరెవరు ఉన్నారు? రాముడు, కృష్ణుడు పాత్రలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. ఆయన పరమశివుడి పాత్రలో అలరించారు కూడా. ఎన్టీఆర్ దక్షయజ్ఞం, ఉమాచండీ గౌరీ, శంకరుల కథ వంటి సినిమాలలో శివుడి పాత్రను పోషించి రక్తి కట్టించారు. ఆయన పాత్ర పోషణ, ఆ హావభావ ప్రకటన నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా సాగింది. రొమాంటిక్ హీరోగా దేవదాస్, మోగ మనసులు లాంటి ట్రాజడీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఈయన కూడా శివుడి పాత్రలో మెరిశారు. పూర్తి పాత్ర చేయకపోయినా మోగ మనసులు చిత్రంలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మా పాటలో కొన్ని సన్నివేశాలలో శంకరుని పాత్రలో కనిపిస్తారు ఏఎన్ఆర్. టాలీవుడ్ రొమాంటిక్ హీరోల్లో ముందు వరుసలో నిలుస్తారు శోభన్ బాబు. ఈయన పలు పౌరాణిక పాత్రల్లోనూ మెరిశారు. అలాగే పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో శివుని పాత్రలో అలరించారు. యాక్షన్ చిత్రాలతో రెబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. ఈయన వినాయక విజయం చిత్రంలో మహాదేవుని పాత్ర పోషించారు. కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు. నేటి తరం స్టార్ హీరోలలో పరమశివుడి పాత్ర పోషించిన వాళ్ళెవరు? ఏ హీరో ఆ పాత్రలో జీవించి వావ్ అనిపించారు? ఈ తరం హీరోల్లో ఆధ్యాత్మిక పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోగా నాగార్జునకు పెట్టింది పేరు. జేకే భారవి దర్శకత్వంలో తెరకెక్కిన జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడి పాత్రలో కనిపించి మెప్పించారు. కుటుంబ కథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు జగపతి బాబు. ఈయన పెళ్లైన కొత్తలో చిత్రంలో ఓ పాటలో శివుని పాత్రలో కనిపించారు. ఇక బాలయ్య సీతారామ కళ్యాణం చిత్రంలోని ఓ పాటలో ఈశ్వరుడిగా ఆకట్టుకున్నారు. లేటెస్ట్ గా మంచు విష్ణు హీరోగా చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్పలో ప్రభాస్ మహాశివుడుగా కనిపించనున్నారు. శివుడి పాత్రలో విభిన్నమైన ఎమోషన్స్ ని పండిస్తున్న ప్రభాస్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్, చిరంజీవి వంటి మహానుభావులు శివుడిగా నటించి మెప్పించారు. మరి ప్రభాస్ కూడా మహాశివుడి నటనలో మహా అద్భుతం అనిపించుకుంటారని మనము ఆశిద్దాం. ఇవి మన స్టార్ హీరోలు చేసిన పరమశివుడి పాత్రలు. ఈ లిస్ట్ లో ముందు ముందు మరింత మంది స్టార్స్ చేరిపోతారని మనసారా కోరుకుందాం.